ఆదినాథ పెరుమాళ్, దేవసేన పెరుమాళ్, ఇలాగ పెరుమాళ్ అనే ప్రతి దేవునికి యాడై ఉంది. ఎవ్రీ దైవనాయక పెరుమాళ్, కాయసీన భూపతి, మకర కుండలధర పెరుమాళ్ అని ప్రతిదీ యాడై ఉంది. ఈ టెంపుల్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఎన్నిసార్లు వచ్చారు? నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. కానీ కింద వెంకన్న స్వామి తిరుపతిలో ఎలా ఉన్నాడో, ఎంత వైభవంగా అలంకరణగా ఉన్నాడో అలాగే ఇక్కడ కూడా ఉంది. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ సూర్యదేవ టెంపుల్ ఒకటి, ఇంకోటి వెంకన్న స్వామి టెంపుల్ ఒకటి, ఇంకొకటి ఉంది. నేను క్లియర్గా ఉండడానికి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. లోపల దేవుని విగ్రహాలు మాత్రం నాటెలవుడు. చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి. అడ్రస్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇది మండపం. ఈ గుడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనిపిస్తుంది సూర్యదేవుని టెంపుల్. ఇప్పుడు కనిపించేది సూర్యదేవ టెంపుల్. బట్ అది కూడా ఒకసారి చూసేసి వీలైతే చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే మెస్ పెట్టేశారు. చాలా నీట్గా వ్యూ కనిపిస్తుంది. కానీ నేను ఎండలో కాకుండా ఎర్లీ మార్నింగ్ వస్తే సూపర్గా ఉండేది. బట్ ఏం చేద్దాం, ఈరోజు 5th డే. శివాలయం టెంపుల్ 5th డే కంప్లీట్ అవుతుంది. 5 వీక్స్ కంప్లీట్గా దేవుని దర్శనం చేసుకున్నాను. ఇది 5th డే కొంచెం లాంగ్ వెళ్దాము, చూడని టెంపుల్ చూద్దామని వచ్చాను. బట్ శివుని టెంపుల్తో పాటు ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా యాడ్ చేసుకుని ఆ దేవుని దర్శనం కూడా తీసుకోవడానికి దేవుడు కల్పించాడు నాకు. అందరి గురించి అండ్ నా గురించి, మనందరి గురించి దేవుణ్ణి ఒక్కసారి మనవి చేసుకుంటాను. అందరం సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని బ్లెస్ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండేటట్టు దేవుణ్ణి గట్టిగా మొరపెట్టి వేడేసుకుంటాను. ఇంకోటి 2nd ఫ్లోర్లో ఉందంట, అది కూడా ఒకసారి చూసేద్దాము. ఆ దేవుడి దర్శనం కూడా తీసేసుకుందాము. కానీ అసలు చాలా బాగుంది. ఉండవల్లి సెంటర్ నుంచి దగ్గరలో ఉంది.